హాయ్ ఫ్రెండ్స్ అందరికి. చాలా మంది తమ్నైల్ చూసే వీడియోలకైతే వచ్చింటారు అనమాట. తమ్నైల్లో మీరు చూసింది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. మీకు ఆ ఫస్ట్ ఉంటాయి కదా యాప్టిట్యూడ్ రౌండ్స్ అన్ని, ఆ 3 రౌండ్లకి కావాల్సిన రిసోర్సెస్ మొత్తం నేనైతే ఫ్రీగా ఇస్తాను. కోడింగ్ మాత్రం మీ ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నాకు ఆ రిసోర్సెస్ అన్ని ఎక్కడివి, నేను ఎక్కడి నుంచి కొన్నాను, అవి ఎందుకు రికమెండ్ చేస్తాను అనేది వీడియోలో అయితే చెప్తా అనమాట. ముందు ముందు మీరైతే వీడియో మొత్తంగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి అనమాట. ఇలాంటి ఏమైనా జాబ్ అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. ఇక నార్మల్గా ముందు టీసీఎస్ హైర్ చేసుకునేటప్పుడు అయితే మనకి 3 లెవెల్స్ అయితే ఉండేవన్నమాట. నింజా, డిజిటల్, ప్రైమ్ అనేసి. ఇంక ఈసారి అయితే నింజా లేదు, ఓన్లీ ప్రైమ్, డిజిటల్ మాత్రమే ఉంది. సో మీరు దానికి అకార్డింగ్లీ ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓన్లీ యాప్ట్యూడ్ ఒకటే పాస్ అయితే నింజా వస్తుంది అనేది అయితే అబద్ధము. ఇంకా ఓన్లీ డిజిటల్, ప్రైమ్ మాత్రమే ఉంది కాబట్టి నింజా ఆప్షన్ ఎలిమినేట్ చేసేయాలన్నమాట. సో ఈ యాప్ట్యూడ్ ఫస్ట్ యాప్ట్యూడ్ కరెక్ట్గా ఉండాలి. ఇంక దీంతో పాటు కోడింగ్ గానే ఉండాలి. అలా అని చెప్పి మొత్తం కోడింగ్ లేకోకుండా ఓన్లీ యాప్ట్యూడ్ అని నేను చెప్పను. విత్ యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ 2 ఉండాలన్నమాట. కానీ ఫస్ట్ యాప్టిట్యూడ్ ఉంటేనే కదా కోడింగ్. యాప్టిట్యూడ్ లేకుండా ఉత్త కోడింగ్ చేసినా లాభం లేదు. సో ఇది మీరు థరోగా ఉండాలి. దీనికి సంబంధించిన లైక్ కొన్ని క్వెషన్ పేపర్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలా సాల్వ్ చేయాలి, ట్రిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఆ మెటీరియల్స్ డీటెయిల్‌గా ఉండే మెటీరియల్స్ మీకు ఇవ్వడమే అనమాట ఈ వీడియో కాన్సెప్ట్ అయితే. ముందుగా ఇంకా ఎవరన్నా రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే వెళ్లి తప్పకుండా అయితే రిజిస్టర్ చేసుకోండి. ఇంక రిజిస్ట్రేషన్ లింక్ గాని నేను డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంక రిజిస్ట్రేషన్ విషయానికొచ్చినట్లయితే, రిజిస్ట్రేషన్ అయితే ఈ మార్చ్ 20 కల్లా ఎండ్ అయితదని చెప్తున్నారనమాట. ఇంక మార్చ్ 10 నుంచినే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి గానీ, 20కి అయితే రిజిస్ట్రేషన్ ఎండ్ అయిపోతది. ఇంక మీరెవరైనా ఫ్రెషర్స్ అయింటే లైక్ 2026 పాస్డ్ ఔట్ అంటే కొత్తగా పోర్టల్ క్రియేట్ చేసుకోవాలుంటదనమాట. కొత్తగా పోర్టల్ క్రియేట్ చేసుకోవాల్సుంటది. ఇంకా ఆల్రెడీ ముందు 25 పాస్డ్ ఔట్ ఓళ్ళైతే ఇంకా వాళ్ళ ఐడీ ఉంటది. ఐడీతో లాగిన్ అయిపోవడమే నార్మల్‌గా. ఇంకా అక్కడ వెళ్లి అలా అప్లై చేసుకోవచ్చు. ఇంకెవరైతే ఈ కొత్తగా 2026 పాస్డ్ ఔట్ ఓళ్ళు రాస్తాంటారో వాళ్ళకి కొత్తగా ఉంటది గదా! ఆల్రెడీ ముందు ఎన్‌క్యూటీ రాసుండొచ్చు. లేదు ఇదే ఫస్ట్ టైమ్ అనుకునే వాళ్ళైతే ఈ యాప్ట్యూడ్ అనేది ఉంటది. ఈ 3 రౌండ్‌లు ఉంటాయన్నమాట. లైక్ ఇంగ్లీష్ గావచ్చు, యాప్ట్యూడ్, అడ్వాన్స్ లెవెల్ అట్లా ఉంటది. నాకు ఐడియా లేదు. బట్ ఈ 3 అయితే ఉంటాయి. దానికి సంబంధించిన మెటీరియల్సే ఇస్తాను నేను. ఈ 3 క్లియర్ జేయాలి ఖచ్చితంగా. ఈ 3 క్లియర్ అయితేనే మీకు కోడింగ్ రౌండ్ చేసినా గాని మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ యాప్ట్యూడ్ జేసి కోడింగ్ జేయకపోతే క్వాలిఫై కారు ఫస్ట్‌లో జెప్పుకున్నట్లయితే. ఇంకా చెప్పినట్టుగానే ఫ్రీ మెటీరియల్స్ అయితే నాకెక్కడి నుంచి వచ్చినాయంటే, ఇంకా నాతో పాటు ఉంటారు కదా! ఫాజిల్ భాయ్, తులసి అనేసని. చాలా వీడియోస్‌లో, షార్ట్ వీడియోస్‌లో చూసింటారు. ఇంకా వాళ్ళైతే టీసీఎస్‌లో సెలెక్ట్ అయినారనమాట. ఇంక నేను వాళ్ళని అడిగినా, "రేయ్! మీరు టీసీఎస్‌కి యాప్టిట్యూడ్ గాన ఎక్కడ ప్రాక్టీస్ అయినారు?" అనేసని. ఇంకా వాళ్ళకొచ్చిన రోల్ ఇది లాస్ట్ రోల్ ఉంటది కదా! ఆ నింజా అని చెప్పేసి. ఆ రోలే అనమాట వచ్చినింది. 3.25 ఎల్‌పీఏనో ఎంతో సంథింగ్ ఉంటది. దానికి యాప్టిట్యూడ్ క్లియర్ చేస్తే చాలు అప్పట్లో. కానీ ఇప్పుడు లేదు. సో, మా ఫ్రెండ్ అయితే ఒక యూట్యూబర్ నుంచి అయితే ఈ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అయితే బై జేసినాడు. సో, నేను యూట్యూబ్ వీడియోలు చానా చూసినా అనమాట. లైక్ ప్రీవియస్ క్వెషన్స్ లాగే ఉండడం గానీ, కొన్ని క్వెషన్స్ రిపీట్ అవ్వడం గానీ, అదే మోడల్‌లో ఉండడం గానీ జరిగింది. సో, దాన్ని ఇంకానే వీళ్ళు ప్రాక్టీస్ చేసిన మెటీరియల్ మీకిస్తే మీకేదైనా యూజ్ అయితాదని ఒక కాన్సెప్ట్‌తోని ఈ వీడియో అయితే చేస్తాననమాట. ఇంక మనమైతే సెలెక్ట్ కాలేదనుకో టీసీఎస్‌లో, ఇంకా వాళ్ళకి గాని టీసీఎస్‌లో వచ్చింది గానీ 3.25 ఎల్‌పీఏ జాయినింగ్ డేట్ గాని వచ్చింది. ఇంక వాళ్ళు వెళ్ళలేదనమాట. ఇంక వర్చుసాలో వచ్చింది అని జెప్పేసి జాయినింగ్ డేట్ అన్ని ఫాస్ట్‌గా వచ్చినాయిలే వర్చుసాలో. సో, అందుకని జెప్పి ఈ కంపెనీకి రావడం జరిగింది. టీసీఎస్‌కి గాని వచ్చినాయి. జాయినింగ్ డేట్‌లన్నీ జరిగినాయి. కానీ వీళ్ళు పోలేదు. సో, దానికి సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళతో ఉంటే తీసుకొని మీకని జెప్పేసి ఇస్తానా. ఇంక మీరు ఆ మెటీరియల్స్ కోసం అందరిలాగా లింక్ అని కామెంట్ జేయండి. అక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి అని నేను చెప్పేదైతే ఏముండదు. జస్ట్ సింపుల్‌గా కింద డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను లింకు. డిస్క్రిప్షన్‌లో వెళ్ళైతే మీరు లింక్ తీసుకోవచ్చనమాట. ఇంక లేదు మాకక్కడ తెలీదు అనుకుంటే మనది వాట్సాప్ ఛానల్ లింక్ గాని ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ బయోలోనే ఉంటది. యూట్యూబ్‌లో గాని మెన్షన్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో గాని మెన్షన్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్‌లో జాయిన్ అయినా గాని మీరు అక్కడి నుంచి ఆ మెటీరియల్స్ అన్నీ యాక్సెస్ జేసుకోవచ్చు. శాంపుల్ పేపర్స్ గావచ్చు, శాంపుల్ ఇవి గావచ్చు అవన్నీ మీరు ఇది జేసుకొని యూజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చనమాట. సో, ఇంక మీరు ఫస్ట్ అయితే పార్ట్ ఏలో ఉన్నవన్నీ చూసి క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా షార్ట్ కట్స్ అన్నీ చూసుకొని, ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, అంటే మీకు అండర్‌స్టాండబుల్‌గా అయ్యేలాగా నోట్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంక పార్ట్ 2 వచ్చి అడ్వాన్స్‌డ్ అనమాట. ఇంక దాంట్లో ఉన్న థర్డ్ ఫోల్డర్ వచ్చి లైక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అని చెప్పేసని ఉన్నాయి. సో, అవి ఎలా ఉన్నాయి, ఏమి అని చెప్పేసి మీరే క్లియర్‌గా చూసి ఇంక వాటిని బట్టి ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకది మనం చెప్పాలనుకునేదైతే. ఇంకా నా సైడ్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే లైక్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సుంటది. ఇంక మేము చేసిన మిస్టేకే మీరైతే చేయకూడదనమాట. మా కాలేజ్ టైంలో ఏముంటదిలే మనం అక్కడ పోయి రాస్తాం గదా! రాదు అనేసైతే అనుకుంటాం. కోడింగ్ అయితే చానా బేసిక్ లెవెల్ ఉంటాయి. తప్పకుండా కోడింగ్ నార్మల్ కోడ్సు లైక్ చిన్న చిన్న వాటికి మనం ఎలా సొల్యూషన్ రాయాలా అని అయితే థింక్ చేయండనమాట బాగా. సింపుల్‌గానే ఉంటాయి. మీరు
జస్ట్ స్మాల్ లాజిక్స్ తెలిస్తే రాసేయచ్చు అనమాట ఒక్క కోడింగ్ అయితే. ఇంకా అది ఈ యాప్ట్యూడ్ కానీ నార్మల్గానే ఉంటాయన్నమాట. ఏం టఫ్గా ఉండదు. టఫ్ అని చెప్పి ప్రాక్టీస్ చేయకుండా ఉండిపోయి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఏదో ఒకటి పెడితే అయితే ఖచ్చితంగా రాదు. సో ప్రిపేర్ అయ్యేసి వెళ్ళి తప్పకుండా అయితే రాయండి. మేము చేసిన మిస్టేక్స్ మీరైతే చేయొద్దండి. అది టీసీఎస్కి, ఈ టీసీఎస్ ఎన్క్యూటీకి నేను నా తరపున నుంచి ఇచ్చే సజెషన్స్ అయితే. సో మన మెటీరియల్స్ అన్ని యూస్ చేసుకున్నారు, అన్ని బాగానే ఉంది. ఇంకా మీరు నాకేం చేయాలని మీరు అనుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసింటే చాలా థ్యాంక్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్క్యూటీకి ప్రిపేర్ అయితే అంటే తప్పకుండా వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇంకేమన్నా జాబ్ అప్డేట్స్ ఉన్నా, ఏమన్నా మంచి ఓపెనింగ్స్ ఉన్నా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా తప్పకుండా వాటి మీద అయితే వీడియో చేస్తాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఫ్రీ మెటీరియల్ లింక్స్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ మిడిల్లోనే చెప్పేసిన, మిడిల్లోనే చాలామంది వీడియో ఆపేసి ఆ లింక్లోకి వెళ్ళిపోయింటారు. అయినా పర్లేదు, లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే బెస్ట్ సజెషన్స్ ఇవి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలాగైనా కానీ ఈసారి టీసీఎస్ ఎన్క్యూటీలో జాబ్ కొట్టేయండి, మీ ఫ్యామిలీని హ్యాపీ పరచండి. ఇంకా లాస్ట్లో అయితే నాది ఒక సజెషన్ అనమాట. ఇంకా మీరు ఎవరన్నా మేము ఇప్పుడిప్పుడే కోడింగ్ నేర్చుకుంటున్నాం, మాకు ఇబ్బంది ఉంది కోడింగ్ చేయడము అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను ఒక వెబ్సైట్ చెప్తాను. కోడింగ్ బ్యాట్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. బోత్ జావా అండ్ పైథాన్లో అయితే చేయొచ్చు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే అవి సేవ్ అయి ఉంటాయి. సో దానికోసం మీరు ఫస్ట్ అకౌంట్ అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. ఇంకా దాది అకౌంట్ క్రియేట్ చేసుకొని లోపల వెళ్ళినాక ఏం చేయాలంటే అక్కడ ఫస్ట్ మీరు లాజిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. లాజిక్ 1, లాజిక్ 2 అని ఉంటుంది. అరేస్ లైక్ స్టార్టింగ్ అరేస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మీకు. అరేస్, బేసిక్ అరేస్ నుంచి ఇట్లా స్ట్రాంగ్వి అట్లా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట స్ట్రింగ్స్ మీద కానీ. సో అవుట్లో ప్రాక్టీస్ చేయండి అనమాట. లైక్ మీకు లాజికల్గా థింకింగ్ అనేది పెరుగుతుంది, కోడింగ్ ఎలా రాయాలి ఏమి అని చెప్పేసి. ఇది లాస్ట్లో ఒక చిన్న సజెషన్ అయితే. ఇంకంతే, ఇంకా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇంకా అది తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంతవరకు చూసిన వాళ్ళైతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.